Hello, my dear friends and masters. Welcome back to our channel, Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ గురువులకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యంగ్ మాస్టర్ స్వప్న మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం యంగ్ ఎనర్జెటిక్ గురు స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, వింటున్న వారికి, వీక్షిస్తున్న వారికి అందరికీ నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ కి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ పూర్ణ పురుషుడు ఓషో మాస్టర్. మేడం నిన్నటిది కొంచెం కంటిన్యూ చేసుకుంటున్నాను మేడం. ఓకే మేడం. ఒక వృద్ధుడు 80 సంవత్సరాల వ్యక్తి 75 సంవత్సరాల వయసున్న తన భార్యతో కలిసి తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. వారు తాము హనీమూన్ కు వెళ్ళిన అదే హిల్ స్టేషన్ కి, అదే హోటల్ కి వెళ్లారు. ఏదో భ్రాంతి, ఇప్పుడు అతను 80 ఏళ్ల వాడు, ఆమెకు 75. వారు ఇదివరకటిలాగే అదే హోటల్లో బుక్ చేసుకొని మరి అదే గదిని తీసుకున్నారు. వారు 50 ఏళ్ల క్రితం ఆ అందమైన రోజులను తిరిగి జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు నిద్రపోతున్నప్పుడు ఆ మహిళ అంది, నువ్వు మర్చిపోయావా మన తొలినాటి రాత్రి, నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్న విధంగా నువ్వు నన్ను ముద్దాడబోవడం లేదా? ఆ వృద్ధుడు అన్నాడు, సరే అన్నాడు. పైకి లేచాడు. ఆ మహిళ అడిగింది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అతను అన్నాడు, నేను బాత్రూమ్ నుంచి నా పళ్ళని తెచ్చుకోవడానికి వెళుతున్నాను. ప్రతి ఒక్కటి మారిపోయింది. ఇప్పుడు పళ్ళు లేకుండా లేదా కట్టుడు పళ్ళతో ఈ ముద్దు అదే ముద్దులా ఉండబోవడం లేదు. కానీ ఆ పురుషుడు అంటాడు, సరే ఆ ప్రయాణం అలసటకు గురి చేసేదిగా ఉండి ఉంటుంది మరి 80 ఏళ్ల వాడికి. కానీ ప్రజలు తాము అలాగే ఉన్నట్లు ప్రవర్తిస్తూ పోతారు కదా. కేవలం కొద్ది మంది మాత్రమే నిజంగా ఎదుగుతారు. వారు వృద్ధులైనా కూడా వారు ఎదగరు. వృద్ధులవ్వడం ఎదగడం కాదు, నిజమైన పరిణతి ధ్యానం ద్వారానే వస్తుంది. మేడం ఏం లేదు మేడం, నేనేం చెప్పలేదు. ఓకే. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండడం నేర్చుకోండి. మనోరహితులుగా ఉండడం నేర్చుకోండి. అదే ప్రారంభమై ఉండాలి. దానికి ముందు మీరు ఏమీ చెయ్యలేము. మరి దాని తర్వాత ప్రతి విషయము సులభతరమే అవుతుంది. మిమ్మల్ని మీరు పూర్తిగా ఆనందంగా మరి బ్రహ్మానంద భరితులుగా కనుగొంటే, అప్పుడు ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగి మరి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ప్రపంచమంతా మాయమైపోయినా కూడా అది మీపై ప్రభావం చూపదు. మీరు ఇప్పుడు కూడా మీ వృక్షం కింద కూర్చొని విపశ్యన చేస్తూ ఉంటారు. ఆ క్షణం మీ జీవితంలో వచ్చిన రోజు మీరు మీ ఆనందాన్ని పంచుకోగలరు. ఇప్పుడు మీరు ప్రేమనివ్వగలరు. కానీ ముందు అది ఉండబోతున్నది దైన్యంగా, ఆశలు మరి భంగపాట్లుగా, కోరికలు మరి వైఫల్యాలుగా, స్వప్నాలు. మరి అప్పుడు మీ చేతిలో మరి నోట్లో ధూళి మాత్రమే మిగులుతుంది. జాగ్రత్త పడండి, సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎంత త్వరగా మనోరహితానికి శృతిలో ఉంటే అంత మేలు.
అప్పుడు మీలో ఎన్నో విషయాలు వికసించగలవు. ప్రేమ, సృజనాత్మకత, అలవోకత్వం, ఆనందం, ప్రార్థన, కృతజ్ఞత, దైవం. నెక్స్ట్, ప్లే బాయ్. నేను ఒక ఇరకాటంలో ఉన్నాను. నేను 3 స్త్రీలను ప్రేమిస్తున్నాను. ఇది నరకం. మరి ఇది 3 నెలల నుంచి సాగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓషో మాస్టర్ని అడుగుతున్నారు. మీరు ఏ రకమైన మనిషి అయి ఉంటారో. ఒక స్త్రీ చాలు. మీరు చట్టపరమైన రక్షణ అవసరం, కానీ మీరు దాన్ని 3 నెలల పాటు ఓపికగా సహించారు కనుక మరింత నిరీక్షించండి, మరికొంత నిరీక్షించండి. కాలం అన్నింటినీ సర్దుబాటు చేస్తుంది. స్త్రీలు ఎల్లప్పుడూ పురుషుల కన్నా అధిక గ్రహణ శక్తితో ఉంటారు. మీరు ఏమి చెయ్యలేకపోతే కనుక వారు ఏదో ఒకటి తప్పక చేసి తీరుతారు. జాన్ మరియు మేరీ ఒక రైల్వే కట్టింగ్ లో ప్రేమలో పాల్గొనడం ప్రారంభించారు. వారి ప్రేమ కార్యం ముందుకు సాగుతూ ఉండగా వారు ఒక ఎక్స్ప్రెస్ వస్తున్న రైల్వే ట్రాక్ పై దొర్లి వచ్చారు. ఆ డ్రైవర్ లేన్ పై 2 శరీరాలు ఉండడాన్ని చూసి సరైన సమయంలో ట్రైన్ నిలిపివేశాడు. ఇక ట్రైన్ ఆలస్యం అయ్యేలా చేయడం అనేది ఒక ఉపేక్షించరాని నేరం. మరి విచారణ వద్ద న్యాయమూర్తి సంజాయిషి అడిగారు. ఇలా చూడు జాన్ అని అన్నాడు. నేను ప్రాపంచిక మనిషిని. మరి నువ్వు నీ స్నేహితురాలు కొంత ఆనందాన్ని పొందుతుండడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు రైల్వే మార్గం నుంచి ఎందుకు పక్కకు తప్పుకోలేదు? జరిగినది ఇది యువరా అన్నాడు. నేను వస్తున్నాను, రైలు వస్తుంది, మరి మేరీ వస్తుంది. నేను అనుకున్నారు ఎవరు ఆగగలరో వారే ఆగుతారు. ఇది ఒక ఆశీర్వాదమైన. చాలా కాలం ఒంటరిగా ఉన్న తర్వాత నేను ఒకసారి 3 స్త్రీలతో ప్రేమలో పడ్డాను. అది ప్రారంభంలో సులభమైనదిగా ఉంది, కానీ ఒకరితో గాఢమైన బాంధవ్యంలోకి నేను ప్రవేశించడం ప్రారంభించగానే నేను తర్వాత వ్యక్తి వద్దకైనా పరిగెత్తిపోయాను, లేదా ఆమె మరెవరితోనూ ఉండాలనైనా అనుకుంది. మిగిలిన స్త్రీలలో ఒకరితో నేను శృతిలోకి రాగానే మళ్ళీ అదే జరిగిందనుకోండి. కనుక ఆనందం మరి వేదన అనేవి చాలా సమీపంగా కలిసే ఉన్నాయి. కానీ నేను విస్మయంలో ఉన్నాను. నేను దేనినైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నానా? 3 స్త్రీలు చాలా ఎక్కువ అని మీరు అనుకోవడం లేదా? మీరు 4వ స్త్రీని తప్పించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? నరకాన్ని సృష్టించడానికి ఒక స్త్రీ చాలు. మరి మీరు నన్ను అడుగుతున్నారు ఇది ఒక ఆశీర్వాదమేనా? అది మారు రూపంలో ఉన్న శాపం అయి ఉంటుంది. జాక్ ని ఏం జరిగింది? నేను అతన్ని చాలా కాలంగా చూడలేదు. అతను నీటిలో మునిగిపోతుండగా తాను రక్షించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి అతను సంతోషంగా ఉన్నాడా? నువ్వు పందెం కట్టవచ్చు, కానీ ఇప్పుడు అతను నీటిని ద్వేషిస్తున్నాడు. మీరు ఒక గొప్ప ఆత్మ అయి ఉండాలి. అయితే మీరు 3 స్త్రీలు సైతం మీకు ఏ సమస్యను సృష్టించలేనంత అచేతనంగానైనా ఉండి ఉండాలి, లేదా ఎంత జ్ఞానోదయం గలవారై ఉండి ఉంటారంటే ఎవరు పట్టించుకుంటారు? కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు 3 ప్రయాణికులు క్లబ్ కారులో మిత్రులయ్యారు. 3వ రౌండ్ అయ్యాక వారు తమ తమ వైవాహిక బాంధవ్యాల ప్రాశస్తాల గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. మొదటి వ్యక్తి గర్వంగా ప్రకటించాడు, నా భార్య ప్రతి సాయంత్రం నా రైలు వద్దకు వస్తుంది. మరి మా వివాహమై 10 ఏళ్ళు అయింది. అది అసలేం కాదు, అపహాస్యం చేశాడు రెండోవాడు. నా భార్య కూడా ప్రతి సాయంత్రం నన్ను కలుసుకుంటుంది. మరి మా వివాహమై 17 ఏళ్ళు అయ్యింది. నేను మీ ఇద్దరిని ఓడించానన్నాడు 3వ ప్రయాణికుడు. అతను నిశ్చయంగానే కూటమిలో అందరికన్నా చిన్నవాడు. అలా ఎలా చెప్పగలవు? మొదటి వ్యక్తి తెలుసుకోవాలని అనుకున్నాడు. మీకు కూడా ప్రతి సాయంత్రం నిన్ను కలుసుకోవాలని భార్య ఉందనుకుంటా హేళనగా అన్నాడు రెండో వ్యక్తి. సరిగ్గా చెప్పావు అన్నాడు 3వ ప్రయాణికుడు. మరి నాకు ఇంకా వివాహం కూడా కాలేదు. 3 స్త్రీలు, మరి మీకు ఇంకా పెళ్ళైనా కాలేదు. వాళ్ళు మిమ్మల్ని ఫుట్బాల్ లా చేసి ఆడుకుంటారు. మరి మీరు అడుగుతున్నారు ఇది ఒక ఆశీర్వాదమేనా? ప్రశ్నార్థకంతోనే అనుకోండి. మరికొంత జాగ్రత్తగా ఉండండి. మీలాంటి సమస్యలకు అది ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. మీరు ఇలాగే కొనసాగితే త్వరలోనే మీలో ఏమీ మిగలదు. మరి నేను అనవసరంగా ఒక శిష్యుడిని కోల్పోతాను. నా గురించి కూడా ఆలోచించండి.
వెయిన్స్టీన్ ఒక అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ఒక అనాకర్షణీయంగా ఉండే కుమార్తెను కలిగి ఉన్నాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక యువకుడిని అతను కనుగొన్నాడు. మరి 10 సంవత్సరాల తర్వాత వారికి 2 పిల్లలు కలిగారు. వెయిన్స్టన్ ఒక రోజున తన అల్లుడిని కార్యాలయానికి పిలిచాడు. చూడు, అతను అన్నాడు, నువ్వు నాకు 2 అందమైన మనుషులనిచ్చావు. నువ్వు నన్ను ఎంతో సంతోషపరిచావు. నేను ఈ వ్యాపారంలో 49% నీకు ఇవ్వబోతున్నాను. ధన్యవాదాలు మామగారు. నేను నీకు చెయ్యగలిగింది ఇంకా ఏమైనా ఉంది. నన్ను దీనిలో నుంచి బయటపడేయండి. వెల ఎంతైనా నేను మిమ్మల్ని కొనేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం ఆ 3 స్త్రీలను విచారించండి. ప్రేమ భావగర్భితమైనది, ఒక చక్కని నేర్చుకోగల పరిస్థితి. కానీ ఒక నేర్చుకోగల పరిస్థితి మాత్రమే. ఒక పాఠశాల చాలు. 3 పాఠశాలలు మరీ ఎక్కువ. 3 స్త్రీలతో మీరు పెద్దగా ఏమీ నేర్చుకోలేరు. మీరు అంతటి సంకట స్థితిలో ఉన్నారు. మీరు మరింత సంపూర్ణంగా ఆమెతో ఏకమయ్యేందుకు, ఆమెను మరి మీ స్వంత కాంక్షలను మీరు మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి, మీరు తక్కువ అస్పష్టతతో తక్కువ పరితాపంలో ఉండటానికి ఒకరితోనే ఉండటం అనేది మెరుగైనది. ఎందుకంటే ప్రారంభంలోనే ప్రేమ అనేది కేవలం ఒక అచేతనమైన దృగ్విషయం. అది జీవధర్మపరమైనది. అది అత్యంత విలువైనది ఏమీ కాదు. మీరు దానిలోకి మీ ఎరుకను తీసుకువచ్చినప్పుడు, మీరు దాని గురించి మరింతగా ధ్యానాత్మకమైనప్పుడే అది విలువైనది కావడం ప్రారంభిస్తుంది. అది సమున్నతంగా ఎగరడం ప్రారంభిస్తుంది. అనేక ఉపరితల బాంధవ్యాలను కలిగి ఉండటం కన్నా ఒక స్త్రీతో లేదా ఒక పురుషుడితో అన్యోన్యత ఉండటం మెరుగైంది. ప్రేమ అనేది ఒక ఋతువులోనే పూసే పుష్పం కాదు. అది వృద్ధి చెందడానికి సంవత్సరాలు పడుతుంది. అది వృద్ధి చెందినప్పుడు మాత్రమే అది జీవధర్మానికి అతీతంగా వెళ్ళగలదు. మరి దానిలో ఆధ్యాత్మికమైనదేదో కలిగి ఉండడం ప్రారంభిస్తుంది. కేవలం అనేక స్త్రీలతో లేదా అనేక పురుషులతో ఉండడం అనేది మిమ్మల్ని ఉపరితలం పైనే ఉంచుతుంది. వినోదకరమైనదే కావచ్చు, కానీ ఉపరితలం పైనున్నదే నిశ్చయంగా వ్యాపకంలో ఉంటారు. కానీ ఆ వ్యాపకం అంతర్గత అభివృద్ధికి పడబోవడం లేదు. కానీ ఒకరితో ఒకరి బాంధవ్యం, ఒక నిలిచి ఉండే బాంధవ్యం ద్వారా మీరు ఒకరినొకరు మరింత దగ్గరగా అవగాహన చేసుకోగలరు. అపారంగా ఉపయుక్తమైనది. అది అలా ఎందుకు ఉంటుంది? స్త్రీని లేదా పురుషుడిని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ప్రతి పురుషుడు తన ఉనికిలో స్త్రీతత్వ భాగాన్ని కలిగి ఉన్నాడు. మరి ప్రతి స్త్రీ తన ఉనికిలో పురుష సంబంధమైన భాగాన్ని కలిగి ఉంది. దానిని అవగాహన చేసుకోగల ఏకైక మార్గం, దానిని అవగాహన చేసుకోగల సులభమైన మార్గం, దానిని అవగాహన చేసుకోగల అత్యంత సహజమైన మార్గం ఏమిటంటే, ఎవరితోనైనా ఒక ప్రగాఢమైన అన్యోన్య బాంధవ్యంలో ఉండండి. అన్ని అడ్డంకులు కరిగిపోయేలా విశ్వాసాన్ని వృద్ధి చెందనివ్వండి. మీరు స్త్రీలోకి లోతుగా చూడగలిగేలా, మరి ఆ స్త్రీ మీలోకి లోతుగా చూడగలిగేలా ఒకరికొకరు అత్యంత సమీపంగా రండి. ఒకరితో ఒకరు కపటంగా ఉండకండి. మీకు ఎన్నో బాంధవ్యాలు ఉంటే మీరు కపటంగా ఉంటారు. మీకు నిరంతరం అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మీరు అసత్యం ఆడవలసి వస్తుంది. మీరు నిరంతరంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మీరు అసత్యం ఆడవలసి వస్తుంది. మీరు కపటంగా ఉండవలసి వస్తుంది. మీ ఉద్దేశం కాని వాటిని మీరు చెప్పవలసి వస్తుంది. మరి వారంతా అనుమానిస్తారు. మీకు మరొక బాంధవ్యం ఉంటే గనక ఒక స్త్రీకి విశ్వాసం కల్పించడం అనేది అత్యంత కష్టతరం అవుతుంది. ఒక పురుషుడిని మోసగించడం సులభం, ఎందుకంటే అతను వివేకం ద్వారా జీవిస్తాడు. ఒక స్త్రీని మోసగించడం అతి కష్టం, దాదాపు అసాధ్యం, ఎందుకంటే ఆమె సహజ జ్ఞానం ద్వారా జీవిస్తుంది. మీరు ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేరు. ఆమె మీ ఆత్మను చదవడం ప్రారంభించవచ్చు అని మీరు భయపడతారు. మరి మీరేమో ఎన్నో మోసపూరిత విషయాలను, ఎన్నో కపటాలను దాచిపెడుతున్నారు. కనుక మీకు అనేక బాంధవ్యాలు ఉంటే గనుక మీరు స్త్రీ మనస్తత్వంలోకి లోతుగా మునక వేయలేరు. మరీ ఆవశ్యకమైన విషయం అదే.
మీ స్వంత అంతర్గత స్త్రీత్వ భాగాన్ని తెలుసుకోవడం. బాంధవ్యం ఒక దర్పణం అవుతుంది. స్త్రీ మీలోనికి చూడటం ప్రారంభిస్తుంది, మరి తన స్వంత పురుషత్వ భాగాన్ని కనుగొనడం ప్రారంభిస్తుంది. పురుషుడు స్త్రీలోనికి చూస్తాడు, మరి తన స్వంత స్త్రీతత్వాన్ని కనుగొనడం ప్రారంభిస్తాడు. మీ స్త్రీతత్వ భాగం పట్ల మీరు ఎంత ఎరుకతో ఉంటే మరొక ధ్రువం అంత పరిపూర్ణంగా మీరు ఉండగలుగుతారు, అంత ఐక్యతతో మీరు ఉండగలుగుతారు. మీ అంతర్గత పురుషుడు మరి మీ అంతర్గత స్త్రీ ఒకరిలోకి ఒకరు అంతర్ధానమైపోయినప్పుడు, ఒకరిలోకి ఒకరు కరిగిపోయినప్పుడు, వారు ఇంకా ఎంత మాత్రం వేరుగా లేనప్పుడు, వారు ఒక ఐక్య సమస్తం అయినప్పుడు మీరు ఒక వ్యక్తి, ఇండివిజువల్ అవుతారు. కార్ల్ గుస్తావ్ జంగ్ దానిని అవిభాజ్యత ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటాడు. ఇండివిజేషన్. అతను సరిగ్గానే చెప్పాడు. అతను దాన్ని సరైన పదాన్ని ఎంచుకున్నాడు. మరి ఒక స్త్రీకి కూడా ఇదే జరుగుతుంది. కానీ ఎందరో మనుషులతో ఆడుకోవడం అనేది మిమ్మల్ని ఉపరితలంపై ఉన్న వారుగా, వేడుకలోనున్న వారుగా, వ్యాపకంలో మునిగిన వారుగా ఉంచుతుంది, కానీ వృద్ధి చెందుతున్న వారుగా కాదు. చిట్ట చివరకు ముఖ్యం అయ్యే విషయం ఏమిటంటే అభివృద్ధి, ఐక్యత, వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి, మీలో ఒక కేంద్రం యొక్క అభివృద్ధి. మరి అభివృద్ధికి ఆవశ్యకమైనది ఏమిటంటే మీరు మీ మరొక భాగాన్ని తెలుసుకోవాలి. సులభమైన మార్గం ఏమిటంటే అంతరంగంలోని స్త్రీని తెలుసుకోగలగడానికి మొదట బయట ఉన్న స్త్రీని తెలుసుకోవాలి. కేవలం ఒక దర్పణం లాగే. దర్పణం మీ ముఖాన్ని ప్రతిఫలిస్తుంది, అది మీకు మీ ముఖాన్ని చూపుతుంది. ఆ స్త్రీ మీ దర్పణం అవుతుంది, ఆ పురుషుడు మీకు దర్పణం అవుతాడు. ఆ మరొకరు మీ ముఖాన్ని ప్రతిఫలింపజేస్తారు. కానీ మీరు మీ చుట్టూ అనేక దర్పణాలను కలిగి ఉండి ఒక దర్పణం నుంచి మరొక దానికి పరిగెత్తితే, మరి ప్రతి దర్పణాన్ని మరొక దాని గురించి మోసగిస్తే మీరు గందరగోళంలో పడతారు. మీరు ఒక స్త్రీతో ప్రేమలో పడతారు, ఎందుకంటే ఆమె ఎంతో నూతనమైనది. ఆమె దేహధర్మం, ఆమె అంగ సౌష్ఠవం, ఆ వదనం, ఆ కళ్ళు, ఆ కనుబొమ్మలు, ఆమె కేశాల వర్ణన, ఆమె నడక తీరు, ఆమె పక్కకు తిరిగే విధానం, ఆమె పలకరించే తీరు, ఆమె కనిపించే తీరు, ప్రతి ఒక్కటి కొత్తదే. మొత్తం భూభాగం అంతా అవిదితమైనదే. మీరు ఈ భూభాగాన్ని పరిశోధించాలని అనుకుంటారు. అది ఆహ్వానిస్తుంది, అది ఎంతగానో ఆహ్వానిస్తుంది. మీరు చిక్కుబడిపోయారు, వశమైపోయారు. మీరు సమీపించడం ప్రారంభించినప్పుడు ఆమె పారిపోవడం మొదలు పెడుతుంది. అది క్రీడలో ఒక భాగం. ఆమె ఎంతగా పరిగెత్తితే అంత సమ్మోహనపరిచేదిగా ఆమె అవుతుంది. ఆమె కేవలం అవును నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే ఆ క్షణమే సగం ఉత్సుకత చచ్చిపోతుంది. నిజానికి ఎలా పారిపోవాలా అని మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. కనుక తనను వెంటాడే అవకాశాన్ని ఆమె మీకు ఇస్తుంది. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం సాగుతున్నప్పుడు ఉన్నంత ఆనందంగా ప్రజలు మరెన్నడూ ఉండరు. మహా సంతోషం, ఎందుకంటే అది వెంటాడటం. పురుషుడు మౌలికంగా ఒక వేటగాడు కనుక ఒక స్త్రీ వెంటబడినప్పుడు, పారిపోతూ ఇక్కడ అక్కడ దాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు, తప్పించుకుంటూ ఉన్నప్పుడు కాదు అని చెప్పినప్పుడు పురుషుడు మరింతగా వేడెక్కిపోతాడు. ఆమె సవాలు తీవ్రమైనప్పుడు ఆ స్త్రీని జయించాలి. ఆమె సవాలు తీవ్రమైనదవుతుంది, ఆ స్త్రీని జయించాలి. ఇప్పుడు ఆమె కోసం మరణించడానికి లేదా అవసరమైనది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ స్త్రీనే గెలుచుకోవాలి. తాను సాధారణ పురుషుడిని కాదని అతను నిరూపించుకోవాలి. కానీ ఒక్కసారి వారు వివాహితులైతే అప్పుడు ప్రతిదీ, ఎందుకంటే ఆసక్తి అంతా వేటాడడంలో ఉంది, ఆసక్తి అంతా అపరిచితమైన దానిలో ఉంది. ఆసక్తి అంతా ఏమిటంటే ఆ స్త్రీ దుర్జయమైనదిగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆమె జయించబడింది. ఇప్పుడు ఆ పాత ఆసక్తి ఎలా ఉండగలదు? మహా అయితే ఎవరైనా నటించగలరు, కానీ ఆ పాత ఆసక్తి ఉండలేదు. విషయాలు చల్లబడిపోవడం మొదలవుతుంది. వారు ఒకరితో ఒకరు విసుగు చెందడం ప్రారంభిస్తారు, ఎందుకంటే ఇప్పుడు నూతన భూభాగాలైన ఇతర స్త్రీలు ఉన్నారు. వారు ఆకర్షిస్తారు, వారు పిలుస్తూ ఉంటారు, వారు ఆహ్వానిస్తూ ఉంటారు. ఆలోచనల విషయంలోనూ అదే జరుగుతుంది.
మీరు ఒక రకమైన ఆలోచనలతో సమ్మోహితులవుతారు, కానీ మీరు దానితో పరిచితులయ్యే సమయానికి హనీమూన్ ముగిసిపోతుంది, ప్రేమ ముగిసిపోతుంది. ఇప్పుడు మీరు మరొక దానిలో మీకు తిరిగి స్త్రీలను ఒక మత్తును ఇచ్చే దాని పట్ల ఆసక్తి కలిగి ఉండాలనుకుంటారు. ఈ విధంగానే ఎవరైనా ఒక స్త్రీ మరొకరి వద్దకు, ఒక పురుషుడి నుంచి మరొకరి వద్దకు వెళుతుంటారు. ఈ రకమైన అన్వేషణ మీకు ఎన్నడూ విశ్వాసాన్ని కల్పించడానికి తగినంత సమయాన్ని అనుమతించదు. 3వ భాగం. నేను నిరుపయోగమైన వాడిని, నేను కేవలం పాడగలను, మరి నా పాటలు ఉద్దేశరహితమైనవి. రవీంద్రనాథ్ ఠాగూర్. రాజకీయవేత్త. నేను మూలం వరకు వెళ్లే విప్లవాత్మకమైన రాజకీయవేత్తను. మీరు నాకు ఏమైనా చెబుతారా? మీరు ఇప్పటికే చాలా దూరం వెళ్లారు. మీరు వినిపించుకోరు. కేవలం ఒక రాజకీయవేత్తగా ఉండడమే చాలు. కానీ మీరు మూలం వరకు వెళ్లే విప్లవాత్మక రాజకీయవేత్త. క్యాన్సర్ రెట్టింపైంది, 3 రాజకీయాలు సరిపోవా? మీరు మూలం వరకు వెళ్లే వారుగా, విప్లవాత్మకమైన వారుగా ఉండాలా? కానీ మనం ఎల్లప్పుడూ అసహ్యకరమైన వాస్తవాలను మరుగుపరచడానికి అందమైన పదాలను కనుగొంటాం. ఏ రాజకీయవేత్త మూలం నుంచి మార్పు తేగలవాడు కాలేడు. ఎందుకంటే సమూల మార్పు తేగలిగింది ఆధ్యాత్మికవేత్త ఒక్కటే. ఏ రాజకీయవేత్త మూలం వరకు వెళ్ళలేడు. రాజకీయవేత్త కేవలం ఆకులనే తీసేస్తాడు. అతనికి వేళ్లతో నిమిత్తం లేదు. కేవలం జ్ఞానోదయం మాత్రమే మిమ్మల్ని వేర్ల వద్దకు తీసుకెళ్తుంది. కేవలం ధ్యానం మాత్రమే మిమ్మల్ని సమస్యల మూలాల వద్దకు తీసుకెళ్తుంది. రాజకీయాలు ఎల్లప్పుడూ ఉన్నాయి, రాజకీయవేత్తలు ఎల్లప్పుడూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? ప్రపంచం అదే దీనస్థితిలో ఉంటుంది. వాస్తవానికి ప్రతిరోజు దైన్యం మరింత మెరుగవుతూ పోతుంది. ఈ విప్లవాత్మక రాజకీయవేత్తలంతా కేవలం హానికారకులుగానే నిరూపితమయ్యారు. వారివి మంచి ఉద్దేశాలే కావచ్చు, కానీ ఉద్దేశాలు పరిగణలోనికి పరిగణింపబడేది ఏమిటంటే చైతన్యత్వం. రాజకీయవేత్తకు చైతన్యత్వం లేదు. వాస్తవానికి అతను తన స్వంత అంతర్గత సమస్యలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన సొంత సమస్యల నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి అలా చేయడానికి అత్యంత సులభతరమైన మార్గం ఏమిటంటే ప్రపంచపు సమస్యలు, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, చరిత్ర, సమాజపు పరిస్థితులను రూపాంతరీకరించడం, సంస్కరణలకు నిమిత్తం కలిగి ఉండటం. ఇవన్నీ తమ సొంత సమస్యల నుంచి తప్పించుకోవడానికి యుక్తులు మాత్రమే. సూక్ష్మమైన యుక్తులు ప్రమాదకరమైనవి. ఎందుకంటే తాము ఏదో గొప్ప పని చేస్తున్నామని వారు అనుకుంటారు, కానీ వారు కేవలం పిరికివారుగా ఉంటారు. మొదట మీ సమస్యల వైపు చూడండి, వాటిని ఎదుర్కోండి. మొదట మిమ్మల్ని మీరు రూపాంతరం చెందించుకోండి. కేవలం రూపాంతరం చెందిన వ్యక్తి మాత్రమే ఇతరుల రూపాంతరీకరణ ప్రక్రియకు నాంది పలకగలడు. మీరు నన్ను అడుగుతున్నారు, నాకేమైనా చెబుతారా? 2 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది వినాశనం యొక్క 3 నియమాలు. ఈ ప్రపంచంలో నాశనం అవడానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటి సెక్స్ వలన, రెండవది జూదం వలన, మరి 3వది రాజకీయాల వలన. సెక్స్ అత్యంత వేడుకైనది, జూదం మరింత ఉద్రేకపూరితమైనది, రాజకీయాలు పూర్తిగా నిస్సందేహమైనది. రెండవది అన్ని విప్లవాల యొక్క మూల సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. విప్లవం వచ్చినప్పుడు విషయాలు భిన్నంగా ఉంటాయి, మెరుగుగా కాదు, కేవలం భిన్నంగా ఉంటాయి. రాజకీయవేత్తలు ఈ ప్రపంచాన్ని శతాబ్దాల తరబడి నడుపుతున్నారు, కానీ ఎక్కడికి, ఏ గమ్యానికి? ఈ క్రీడ అంతటిలోని మూర్ఖత్వాన్ని మనం చూడవలసిన సమయం ఇది కాదా? కనీసం మనం 5,000 ఏళ్ల రాజకీయాల పట్ల పూర్తి ఎరుకతో ఉన్నాం. దాని ముందు విషయం ఇలాగే ఉండి ఉండవచ్చు, కానీ 5,000 ఏళ్ల రాజకీయ క్రీడల అనంతరం ఏం జరిగింది? మానవుడు అదే అంధకారంలో, అదే దైన్యంలో, అదే నరకంలో ఉన్నాడు. అవును, రాజకీయాలు అతని ఆశను కల్పిస్తూ పోతాయి. ఎప్పటికీ రానిదైన మెరుగైన రేపటి గురించి ఆశ. రేపు అనేది ఎప్పటికీ రావు. అది ప్రజలకు మత్తుమందు వంటిది. మతం అనేది ప్రజలకు మత్తుమందు వంటివి అని కార్ల్ మార్క్స్ అంటాడు. అది నిజం. 99.9% అది నిజం.
కేవలం 0.1% అది నిజం కాదు. ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక లావోజ్, ఒక జెరాత్ స్ట్రా కేవలం ఈ కొద్ది మంది వ్యక్తులను మాత్రమే ఆ 0.1 లోకి లెక్కించవచ్చు. లేదంటే కార్ల్ మార్క్స్ 99.9% సరిగ్గానే చెప్పాడు. మతం ప్రజలకు మత్తు మందులా నిరూపితమైంది. అది ప్రజలను ఎలాంటి మత్తు స్థితిలో, ఎలాంటి నిద్రలో ఉంచిందంటే వారు ఒక భరింప శక్యం కాని ఉనికిని బహిరించగలుగుతారు. వారు అన్ని రకాల దాస్యాలను, ఆకలితో అలమటించడాన్ని మెరుగైన రేపటి కోసం ఆశతో భరిస్తారు. మతాలు ఈ మెరుగైన రేపటిని మరో ప్రపంచంలో మరణానంతరం ఇచ్చేవి. ప్రజలు నా వద్దకు వచ్చి అడుగుతారు, మరణం తర్వాత ఏం జరుగుతుంది? నేను వారికి సమాధానం చెప్పను. దానికి బదులుగా నేను వారిని మరొక ప్రశ్న అడుగుతాను. మరణం తర్వాత దాని గురించి అంతా మర్చిపోండి. మిమ్మల్ని ఒక విషయం అడగనివ్వండి. మరణానికి ముందు ఏం జరుగుతుంది? ఎందుకంటే మరణానికి ముందు ఏం జరుగుతుందో మరణానంతరం అదే జరగడం కొనసాగుతుంది. అది ఒక కొనసాగింపు. మీ చైతన్యం అలాగే ఉంటుంది, ముందు లేదా తర్వాత. అదే దాని వలన ఏ వ్యత్యాసం ఉండదు. శరీరం అదే విధంగా ఉండకపోవచ్చు, పాత్ర కంటైనర్ మారవచ్చు, కానీ అందులోని విషయం అలాగే ఉంటుంది. జరిగేది ఏదైనా పాత్రలోని విషయానికే జరుగుతుంది, పాత్రకు కాదు. మొదట మతం ప్రజలకు మత్తు మందునిచ్చింది. రేపు మరణానంతరం కోట్లాది ప్రజలు ఆ మత్తు స్థితిలో, ఆ క్లోరోఫామ్ ప్రభావంలో, మతపరమైన క్లోరోఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలు అదే చేస్తున్నాయి. కమ్యూనిజం సైతం సామాన్యులకు ఒక కొత్త మత్తు మందే తప్ప మరేమీ కాదని నిరూపితమైంది. కమ్యూనిజం ఒక కొత్త రకమైన మతం. వ్యూహం ఒక్కటే, రేపు విప్లవం వస్తుంది, మరి అన్ని సర్దుకుంటాయి. ఎన్నటికీ రానిదైనా ఆ రేపు కోసం మీరు ఈ రోజును త్యాగం చేయవలసి వస్తుంది. రష్యన్ విప్లవం తర్వాత 80 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి రేపు అనేది ఇంకా ఇంతకు ముందున్నంత దూరంలోనే ఉంది. ఇండియన్ విప్లవం, గాంధీ విప్లవం తర్వాత 50 సంవత్సరాలు పైగా గడిచిపోయాయి. మరి రేపు అంత దూరంలో ఉంది. నిజానికి మునుపటి కన్నా మరింత దూరంలో ఉంది. త్యాగం చేసిన ప్రజలు నిష్ఫలంగా త్యాగం చేశారు. వారు జీవించి ఉండడం మెరుగైనదిగా ఉండేది. చంపబడిన ప్రజలు నిజంగా ఆత్మహత్యనే చేసుకుంటూ ఉన్నారు. తాము మానవాళికి మహత్తర సేవను ఆశిస్తున్నామని ఆశిస్తూ ప్రపంచంలో మరింత ఉన్మాదాన్ని సృష్టించకండి. అది ఇప్పటికే ఉన్మాదంతో నిండిపోయింది. నా కొలీగ్ ఒకప్పుడు ఒక మెంటల్ హాస్పిటల్లో పనిచేశాడు. రౌండ్స్ వేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగి అతను రోగిని పరీక్షిస్తాడు. ఆ సమాధానం సాధారణంగా రోగి యొక్క వాస్తవిక ప్రాధాన్యత స్థాయిని తెలుపుతుంది. ఒక రోజు ఉదయం ఆ మానసిక శాస్త్రవేత్త తనను పట్టి ఊపేసిన ప్రతి స్పందనను పొందాడు. రోగి జవాబు చెప్పాడు, మీరు ఇక్కడ ఉన్న కారణంతోనే నేను ఇక్కడ ఉన్నాను. డాక్టర్, నేను బాహ్య ప్రపంచంలో బతకలేకపోయాను. రోగులు మరి వైద్యులు, ప్రజలు మరి రాజకీయవేత్తలు అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు. వారందరూ అయతొల్లా ఖొయానియాక్లు అన్ని రకాల ఉన్మాదంతో ప్రపంచంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. మీరు మీ మూలం వరకు వెళ్లే విప్లవాత్మక రాజకీయాలను వదిలేస్తే కనుక కనీసం ఒక్క ఖొమానియాక్ తగ్గుతాడు. మరి అది ఒక గొప్ప దీవెన అవుతుంది. నెక్స్ట్, మతాచారి. ఒక యువ పిశాచం తన బాస్ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను వణికిపోతుంటాడు. మరి వృద్ధ పిశాచంతో అంటాడు, అత్యవసరంగా ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే భూమిపై ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నాడు. మరి ప్రజలు ఒకేసారి సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మన వృత్తి ఏమైపోతుంది? వృద్ధ పిశాచం నవ్వుతుంది, మరి అంటుంది, కూర్చో, మరి విశ్రాంతి తీసుకో, దిగులు పడవద్దు, అన్ని జాగ్రత్తలు తీసుకోబడ్డాయి, మన వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. కానీ అతను అన్నాడు, నేను అక్కడి నుంచే వచ్చాను, నేను అక్కడ ఒక పిశాచాన్ని కూడా చూడలేదు. ఆ వృద్ధుడు అన్నాడు, మతాచార్యులు నా మనుషులే. సత్యాన్ని కనుగొన్న వ్యక్తి చుట్టూ వారు ఇప్పటికే మోగిపోయారు. ఇప్పుడు వారు సత్యాన్ని కనుగొన్న వ్యక్తికి మరి సామాన్య ప్రజలకు మధ్యవర్తులుగా అవుతారు. వారు ఆలయాలను నిర్మిస్తారు, వారు గ్రంథాలను వ్రాస్తారు, వారు ప్రతి దానికి భాష్యం చెప్తారు, మరి వక్రీకరిస్తారు. వారు ప్రజలను పూజించమని, ప్రార్థించమని చెబుతారు. ఈ గడబిడ అంతటిలో సత్యం మరుగైపోతుంది. ఇది నా పాత పద్ధతి, అది ఎల్లప్పుడూ విజయవంతమయ్యింది. మతాచార్యుడు మతానికి ప్రాతినిధ్యం వహించేవారు వాటి మిత్రులు కాదు, వారు దానికి అతిపెద్ద శత్రువులు.
ఎందుకంటే మతానికి మధ్యవర్తులు అవసరం లేదు. మీరు మరి అస్తిత్వానికి మధ్య ఒక సన్నిహితమైన బాంధవ్యం ఉంది. మీరు నేర్చుకోవాల్సిందంతా ఏమిటంటే అస్తిత్వపు భాషను అవగాహన చేసుకోవడం ఎలా అనేది. మీకు మానవుడి భాషలు తెలుసు, కానీ అస్తిత్వపు భాషలు అవి కావు. అస్తిత్వానికి కేవలం ఒకే భాష తెలుసు, అది మౌనానిది. మరి అది మౌనానిది. మీరు కూడా మౌనంగా ఉండగలిగితే మీరు సత్యాన్ని, జీవిత పరమార్థాన్ని, ఉన్న దానంతట యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను మీరు అవగాహన చేసుకోగలుగుతారు. దాని వివరణను మీరు ఇవ్వగలవారు ఎవ్వరూ లేరు. దాని వివరణను మీకు ఇవ్వగలవారు ఎవ్వరూ లేరు. ప్రతి వారు తనను తాను దానిని తెలుసుకోవాలి. మీ తరపున ఆ పనిని ఎవరూ చేయలేరు. కానీ శతాబ్దాల తరబడి మతాచార్యులు చేస్తూ వస్తున్నది అదే. వారు మరి అస్తిత్వానికి మధ్య ఒక చైనా గోడలా నిలబడుతున్నారు. కేవలం కొద్ది రోజుల క్రితమే వాటికన్లో పోప్ క్యాథలిక్కులందరికీ తెలియజేశాడు. నాకు మళ్ళీ చెప్పబడుతున్నది ఏమిటంటే, అనేక మంది క్యాథలిక్లు నేరుగా భగవంతుని వద్దనే చేసిన తప్పులను ఒప్పుకుంటున్నారు. వారు కన్సెషన్ బూత్ కు చేసిన తప్పులను ఒప్పుకునే ప్రదేశం మతాచార్యుని వద్దకు వెళ్ళటం లేదు. భగవంతుని వద్ద నేరుగా తప్పును ఒప్పుకోవడాన్ని ఒక పాపంగా నేను ప్రకటిస్తున్నాను. మీరు మీ తప్పును మతాచార్యుని వద్ద మాత్రమే ఒప్పుకోవాలి. మీరు భగవంతునితో నేరుగా బాంధవ్యాన్ని నెరపకూడదు. అతను ఏ కారణాన్ని చెప్పలేదు, ఎందుకంటే అక్కడ ఏ కారణం లేదు. మతాచార్యుడిని అతని వృత్తిలోనే కొనసాగేలా చెయ్యాలి అనేది తప్ప, మరి అతను తానే ఒక ఉన్నత మతాచార్యుడు. ఎవరు వారికి మార్గదర్శకత్వం వహించకుండా ఏది మంచి మరి ఏది చెడు అనేది ఎవ్వరూ వారికి చెప్పకుండా, వారు అనుసరించటానికి ఒక పటాన్ని ఎవ్వరూ వారికి ఇవ్వకుండా ప్రజలు వాస్తవాన్ని సమీపించడం ప్రారంభించినట్లయితే కోట్లాది మంది ప్రజల అస్తిత్వాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. ఎందుకంటే మన హృదయ స్పందనే విశ్వం యొక్క హృదయ స్పందన కూడా, మన జీవితం కూడా సమస్తం యొక్క జీవితంలోని భాగమే. మనం అపరిచితులం కాదు. మనం వేరే ఎక్కడి నుంచో రావడం లేదు. మనం అస్తిత్వంలోనే అభివృద్ధిని చెందుతున్నాం. మనం దానిలోని ఒక భాగం, దానిలోని ఒక అపశక్య భాగం. మాటలలో చెప్పలేని దానిని వినగలిగేందుకు మనం కేవలం మౌనంగా ఉండాలి. అస్తిత్వపు సంగీతం, అస్తిత్వపు అపరిమిత ఆనందం, అస్తిత్వపు నిత్యోత్సవం ఒకసారి అది మన హృదయంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తే రూపాంతరీకరణ వస్తుంది. ఎవరైనా ధార్మికులు కాగల ఏకైక విధానం అదే. మానవ నిర్మితమైన చర్చిలకు వెళ్ళడం ద్వారా కాదు, మానవుడిచే వ్రాయబడిన గ్రంథాలను చదవడం ద్వారా కాదు. కానీ మతాచారులు వారి పవిత్ర గ్రంథాలు భగవంతునిచే వ్రాయబడినట్లుగా అసత్యవాదనలు చేస్తున్నారు. ఆ ఆలోచన అత్యంత మూర్ఖమైనది. కేవలం ఆ గ్రంథాలలో ఏముందో చూడండి. వాటిలో మీకు భగవంతుడి సంతకం ఏది కనిపించదు. భగవంతుడికి వ్రాయవలసిన కారణమేమీ లేని విషయాలను మీరు కనుగొంటారు. హిందువులు వేదాలను విశ్వసిస్తారు, మరి అవి స్వయాన భగవంతుడిచే వ్రాయబడ్డాయని విశ్వసిస్తారు. అవి అస్తిత్వంలోని అత్యంత సనాతన గ్రంథాలు. కానీ ఏ హిందువు వాటిలో ఏముందో చూడాలని అనుకోడు. భగవంతుడు వాటిని వ్రాసినట్లయితే అపారంగా విలువైనదేదో ఉండబోతుంది. కానీ వేదాలలో 98% కేవలం చెత్త. ఎంత చెత్త అంటే భగవంతుడిచే వ్రాయబడలేదు అని అది నిరూపిస్తుంది. ఉదాహరణకి ఒక మతాచార్యుడిచే ప్రార్థన, దానిని భగవంతుడు ఎందుకు రాయాలి? మరి ప్రార్థన ఏమిటంటే, అతను గోవులు తగినన్ని పాలను ఇవ్వటం లేదు, నాపై దయచూపు, నా గోవులు క్షీరాన్ని వృద్ధి చేయు, అంతేకాదు మిగిలిన వారందరి క్షీరాన్ని తగ్గించు. భగవంతుడు దీనిని వ్రాస్తాడా? మరి నా శత్రువులను సంహరించు, మరి నా మిత్రులకు సహాయం చెయ్యు. మరి ఇంకా ఇలాంటి మూర్ఖ విషయాలంటే, వర్షాలు వస్తున్నాయి, నీరంతా నా పొలాలకు చేరేలా, మరి పొరుగున్న పొలంలోకి వెళ్లకుండా ఉండేలా శ్రద్ధ తీసుకో, ఎందుకంటే అది నా శత్రువుకు చెందింది. నీ జలాన్ని కేవలం నా పొలం పైనే కురిపించు. ఈ విషయాలను భగవంతుడు ఎందుకు రాయాలి? ప్రతి గ్రంథం అది మానవులచే, మరి అత్యంత మూర్ఖులైన మానవులు, ఆదిమ మానవులచే వ్రాయబడ్డాయి. అది అంతరస్థమైన రుజువులు ఇస్తాయి. ఆ పవిత్ర గ్రంథాలు అనబడేవి కనీసం మంచి సాహిత్యంగా కూడా పరిగణించబడలేవు.
అవి బుద్ధిహీనమైనవి, అనాగరికమైనవి, అసహ్యకరమైనవి. కానీ మృతమైపోయిన భాషలలో వ్రాయబడటం వలన కొన్ని సామాన్య ప్రజలు ఎప్పుడు ఉపయోగించని భాషలలో వ్రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు వేదాలు. ఆ భాష సామాన్య ప్రజలచే ఎన్నడూ వినియోగించబడలేదు. అది పండితులైన బ్రాహ్మణుల భాష, మతాచార్యుల భాష. మరి అది అనువదించబడటం వల్ల వారు తీవ్ర అసమ్మతితో ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు, ఒక్కసారి అది అనువదించబడితే అది పవిత్రతనంతా కోల్పోతుంది. ప్రజలు ఏం చూస్తారంటే ఈ అర్ధరహితమైనది కనీసం అపవిత్రమైనది కూడా కాదు. ఇక దాని పవిత్రత గురించి ఏం చెప్పాలి? మీ మతాలన్నింటి పవిత్ర గ్రంథాలలోనూ ఎంతో అశ్లీలత, ఎంతో భూత్ సాహిత్యం ఉంది. కానీ అవి సంస్కృతంలో వ్రాయబడి ఉన్నాయి. అది సామాన్య ప్రజల వాడుకలో లేదు. అరబిక్ లో ఉన్నాయి, అది సామాన్య ప్రజల వాడుకలో లేదు. హిబ్రూలో ఉన్నాయి, అది సామాన్య ప్రజల వాడుకలో లేదు. పాళీలో, ప్రాకృతంలో ఆ భాషలు ముఖ్యమైనవి. తమ పవిత్ర గ్రంథాలు ప్రజలు అర్థం చేసుకోగలిగిన ఆధునిక భాషలోకి తేబడటం వల్ల అన్ని మతాలు అసమ్మతితో ఉన్నాయి. అయినా గాని వారికి అసమ్మతి ఉన్నా కూడా వారి పవిత్ర గ్రంథాలు అనువదించబడ్డాయి. మొదట అవి ముద్రితం అవ్వడానికి వారు ప్రతికూలంగా ఉన్నారు. తర్వాత అవి అనువదించబడటం వల్ల వారు వ్యతిరేకతతో ఉన్నారు. ఏకైక కారణం ఏమిటంటే, ఒకసారి అవి ముద్రించబడితే అవి ప్రపంచ వ్యాప్తంగా అమ్మబడతాయి. ఎవరైనా వాటిని కొనుగోలు చేయగలరు అని వారికి తెలుసు. మరి అవి జీవించే ఉన్న భాషలలోకి అనువదించబడితే మీరు ఎంతకాలం సత్యాన్ని దాచగలరు? భగవంతుడితో వ్రాయబడినవని మీరు నిరూపించగలరు. భగవంతుడిచే వ్రాయబడినవి అని మీరు ఎలా నిరూపించగలరు? ఆ గ్రంథాలన్నీ మానవులచే తయారు చేయబడినవి. భగవంతుడి విగ్రహాలన్నీ మానవులచే మలచబడినవి. ఆలయాలు మరి చర్చిలు మానవులచే నిర్మింపబడినవి. కానీ వేలాది ఏళ్ల శిక్షణ వాటికి ఒక విధమైన పావనత్వాన్ని, పవిత్రతను ఇచ్చాయి. వాటిలో ఏ పావనత్వం లేదు, వాటిలో ఏ పవిత్రత లేదు. మతాచార్యులు అందరికన్నా ఎక్కువగా మానవుడిని మోసగిస్తూ వస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పాపిష్టి వృత్తి. వైశ్యావృత్తి కన్నా పాపిష్టిది. వేశ్య కనీసం మీకు ఏదైనా తిరిగి ఇస్తుంది. మతాచార్యుడు మీకు కేవలం వేడి నిట్టూర్పులనే ఇస్తాడు. మీకు ఇవ్వడానికి అతని వద్ద ఏదీ లేదు. మరి అంతా ఇదే కాదు. ఎవరైనా ఎప్పుడు సత్యాన్ని గ్రహించినా ఈ మతాచార్యులు వారిని వ్యతిరేకిస్తారు. సహజంగానే వారు అలా ఉండాలి. ఎందుకంటే అతని సత్యాన్ని ప్రజలు గుర్తిస్తే కనుక ప్రపంచంలోని కోట్లాది మంది మతాచార్యులు తమ ఉపాధిని కోల్పోతారు. మరి వారి ఉపాధి పూర్తిగా అనుత్పాదకమైనది. వారు పరాన్న జీవులు. వారు మానవుడి రక్తాన్ని పీల్చుతూ పోతారు. శిశువు జన్మించిన క్షణం నుంచి అతను శ్మశానంలోకి ప్రవేశించేంత వరకు మతాచార్యుడు అతడిని స్వలాభానికి వాడుకోగల మార్గాలను కనుగొంటూనే ఉంటాడు. మతాచార్యుల చేతులలో నుంచి మతాన్ని విముక్తం చేస్తే తప్ప ప్రపంచం కేవలం నకిలీ మతంతోనే ఉంటుంది. అది ఎన్నటికీ ధార్మికమైనది కాలేదు. మరి ఒక ధార్మిక ప్రపంచం అంత దైన్యంగా ఉండలేదు. ధార్మిక ప్రపంచం ఒక నిరంతర ఉత్సవంలా ఉండాలి. ఒక ధార్మిక వ్యక్తి స్వచ్ఛమైన పరమానందం తప్ప మరేదీ కాదు. అతని హృదయ గీతాలతో నిండిపోయి ఉండాలి. అతని హృదయం గీతాలతో నిండిపోయి ఉంటుంది. అతని సమస్త అస్తిత్వం ఏ క్షణానైనా నర్తించడానికి సంసిద్ధమై ఉంది. కానీ సత్యాన్వేషణను మతాచార్యుడు దూరం చేశాడు. అతను చెబుతాడు, అన్వేషించవలసిన అవసరం లేదు, అది ఇప్పటికే కనుగొనబడింది. మీరు కేవలం విశ్వాసం కలిగి ఉండాలి. మతాచార్యుడు ప్రజలను దీనులను చేశాడు. ఎందుకంటే అతను ప్రపంచంలోని సుఖాలన్నింటినీ నిందిస్తాడు. తాను మరో లోకంలోని సుఖాలను ప్రస్తుతించగలిగేందుకు అతను ఈ ప్రపంచపు సుఖాలను నిందిస్తాడు. మరొక లోకం అనేది అతనికి కల్పితం. ఒక కల్పిత భావన కోసం మానవాళి తన వాస్తవాన్ని త్యాగం చేయాలి అని అతను కోరుకుంటాడు. మరి ప్రజలు దానిని త్యాగం చేశారు. శాస్త్రవేత్త. విజ్ఞాన శాస్త్రం మస్తిష్కానికి సంబంధించిందని, మరి మతం హృదయానికి చెందిందని
మీరు కొంతకాలం క్రితం చెప్పడం నేను విన్నాను. ఈ లక్షణాలు ధృవానువృత్తి గలవి అవటం వలన పరస్పరం ఆధారపడి ఉన్నవి అని నేను అవగాహన చేసుకున్నాను. అవి ఒకటి లేకుండా మరొకటి ఉండలేవు. మనిషి మస్తిష్కం మరియు హృదయం రెండు లేకుండా ఉండలేనట్లుగానే అలాంటప్పుడు ఒక ప్రపంచం శాస్త్రీయ సంఘం తనతో పాటుగా ఒక ఆవశ్యక ఉత్పత్తిలా ఒక ప్రపంచ ధార్మిక సంఘాన్ని తీసుకురాదా? ప్రపంచ విజ్ఞానం, శాస్త్రం మరి ప్రపంచ మతం యొక్క దర్శనం మీ నవీన మానవుడి దర్శనంలో సంయోగీకరించబడే ఉన్నాయి కదా. మానవుడు కేవలం మస్తిష్కం మరియు హృదయం మాత్రమే కాదు, ఆ రెండింటి కన్నా అధికమైనది ఏదో అతనిలో ఉంది. అతని అస్తిత్వం గనుక మీరు 3 విషయాలు అవగాహన చేసుకోవాలి: మస్తిష్కం, హృదయం మరి అస్తిత్వం. మతం హృదయానికి చెందింది అని నేను చెప్పాను, ఎందుకంటే మస్తిష్కానికి మరి అస్తిత్వానికి మధ్య వారధి మతమే. అది హృదయం ద్వారా పయనిస్తే తప్ప మస్తిష్కం నేరుగా అస్తిత్వం వద్దకు దూకలేదు. విజ్ఞాన శాస్త్రం మస్తిష్కానికి, హేతువుకి, తర్కానికి పరిమితమైంది. హృదయం అనుభూతులకు, భావోద్వేగాలకు, ఇంద్రియ గ్రాహ్యతకు పరిమితమైంది. కానీ అస్తిత్వం రెండిటికి అతీతమైనది. అది స్వచ్ఛమైన నిశ్శబ్దం, ఆలోచన లేదు, అనుభూతి లేదు. తన అస్తిత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే ప్రామాణికమైన ధార్మికుడు. హృదయం కేవలం ఒక మజిలీ మాత్రమే. కానీ మీరు నా సమస్యను అవగాహన చేసుకోవాలి. మీరు మస్తిష్కంలో ఉన్నారు. నేను అస్తిత్వం గురించి మాట్లాడలేను, ఎందుకంటే మస్తిష్కం అస్తిత్వంతో సంభాషణ సాగించలేదు. మస్తిష్కానికి అస్తిత్వం అనేది లేదు. అందువలనే శాస్త్రవేత్తలు ఆత్మను నిరాకరిస్తూ పోతారు. కనుక నేను మీతో హృదయం గురించి మాట్లాడవలసి వస్తుంది. అది మధ్య మార్గం. హృదయాన్ని కొంతవరకు అవగాహన చేసుకోవడం మస్తిష్కానికి సాధ్యమవుతుంది, ఎందుకంటే అత్యుత్తమ శాస్త్రవేత్త సైతం ప్రేమలో పడతాడు. ఏం జరుగుతుందో అతను మస్తిష్కం ఊహించలేదు. ప్రేమలో పడటమా? అతను దాన్ని హేతుబద్ధంగా నిరూపించలేడు. అది ఒక నిర్ణీత పురుషుడితో లేదా ఒక నిర్ణీత స్త్రీతో ఎందుకు సంభవించిందో అతను కనుగొనలేడు. దాని వెనుక ఉన్న రసవాదం ఏమిటో, దాని వెనుక ఉన్న ప్రకృతి శాస్త్రం ఏమిటో అతను కనుగొనలేడు. అది శూన్యం నుంచి వచ్చిన దానిలా కనిపిస్తుంది, కానీ అతను సమస్త జీవితాన్ని స్వాధీనపరుచుకుంటుంది. అందువలనే మతం హృదయానికి చెందిందని నేను చెబుతున్నాను. అది కేవలం తాత్కాలిక వివరణ. ఒకసారి మిమ్మల్ని నేను ఆలోచించడం నుంచి అనుభూతులకు వెళ్ళడానికి ఒప్పించగలిగితే అప్పుడు మతం అస్తిత్వానికి చెందినదని నేను మీకు చెప్పగలుగుతాను. మతం అనేది ఆలోచించడం లేదా అనుభూతి చెందడం కాదు. అది తర్కము లేదా భావోద్వేగం కాదు. అది కేవలం స్వచ్ఛమైన నిశ్శబ్దం, ఒక భావంలో పూర్తి శూన్యం, ఎందుకంటే అక్కడ అనుభూతి లేదు, ఆలోచించడం లేదు. మరి ఇంకొక భావంలో పరమానందంతో, ఆశీర్వాదంతో పొంగి పొరలటం. మస్తిష్కం నుంచి హృదయానికి, హృదయం నుంచి అస్తిత్వానికి మార్గమే ధ్యానం. మస్తిష్కం నుంచి హృదయానికి, హృదయం నుంచి అస్తిత్వానికి మార్గమే ధ్యానం. శాస్త్రవేత్తలందరూ హృదయం చెప్పేది వినడాన్ని ఇష్టపడతారు. శాస్త్రవేత్తలందరూ హృదయం చెప్పేది వినడాన్ని నేను ఇష్టపడతాను. అది విజ్ఞాన శాస్త్రం యొక్క గుణాన్ని మార్చేస్తుంది. అది మృత్యు సేవలో ఉండదు. అది మరింతగా విధ్వంసకర ఆయుధాలను సృష్టించదు. అది జీవితం యొక్క సేవలో ఉంటుంది. అది మెరుగైన గులాబీలను, మరింత పరిమళ భరితమైన గులాబీలను సృష్టిస్తుంది. అది మెరుగైన చెట్లను, మెరుగైన జంతువులను, మెరుగైన పక్షులను, మెరుగైన మానవులను సృష్టిస్తుంది. కానీ అనుభూతి నుంచి అస్తిత్వానికి వెళ్ళడమే చివరి లక్ష్యం. ఒక శాస్త్రవేత్త వస్తుగత ప్రపంచానికి సంబంధించినంత వరకు మస్తిష్కాన్ని వినియోగించగలిగితే, పరస్పర సంబంధాల ప్రపంచానికి సంబంధించినంత వరకు తన హృదయాన్ని వినియోగించగలిగితే, మరి స్వయంగా అస్తిత్వానికి సంబంధించినంత వరకు తన ఉనికికి వినియోగించగలిగితే అప్పుడు అతను పరిపక్వమైన పురుషుడు అవుతాడు. మేడం ఏదో పిలిచినట్టు అయ్యి ఆగాను మేడం. లేదు బయట కుక్క పిల్లలు ఉంటే వాంటలు. ఓకే మేడం, ఇది ఒక్కటి చెప్పారా? ఏంది మేడం? మస్తిష్కం నుంచి హృదయానికి, హృదయం నుంచి అస్తిత్వానికి మార్గమే ధ్యానం.
అదే అంటున్నారు ఓషో మాస్టర్. ఉమ్. మస్తిష్కం అంటే మనసు. మనసు కాదు, మస్తిష్కం వేరు కదా. మస్తిష్కం అంటే మన సబ్ కాన్షియస్ వస్తుంది కదా, మనసు కాదు. ఓ అవునవునవును, కరెక్ట్ మేడం, కరెక్ట్. ఆహా, మస్తిష్కం, అవును. ఓకే, అది అక్కడి నుంచి హృదయానికి, ఉమ్. హృదయం నుంచి అస్తిత్వం అంటే మన ఉనికి, స్వయం, మన స్వయం. మన స్వయం. ఉమ్. అక్కడికి చేరడమే ధ్యానం అంట. అంతే కదా మరి. ఎస్, అబ్బా ఎంత బాగుంది మేడం నిజంగా ఇది. అంతే కదా, ప్రతిదానికి చాలా ఉంటుంది కదా మేడం, నిగూఢంగా. ఎంత అసలు సింపుల్ 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 ఉంది ఇది. ఇక్కడ ఇది ఏం జ్ఞానమో నాకేం అర్థం కావట్లేదు అసలు, ఎంత జ్ఞానమో మేడం అసలు. నవీన పురుషుడి గురించిన నా దర్శన పరిపక్వమైన పురుషుడికి చెందింది. అతను 3 పరిధులు ఒకదానితో ఒకటి విరుద్ధతతో లేకుండా పనిచేయడమే కాక దాని బదులుగా ఒకదానికొకటి పూరిస్తున్నాయి అనే భావనలో పరిపక్వత. పరిపక్వ పురుషుడు ఒక పరిపక్వ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. పరిపక్వ పురుషుడు శాస్త్రవేత్తల ప్రపంచాన్ని, కవుల ప్రపంచాన్ని, ధ్యానుల ప్రపంచాన్ని సృష్టిస్తాడు. నా సామీప్యం ఏమిటంటే ఈ 3 కేంద్రాలు ప్రతి వ్యక్తిలోనూ పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక ఏక వ్యక్తి సైతం తనకు తానే ఒక ప్రపంచం. ఈ కేంద్రాలన్నీ వ్యక్తిలో ఉన్నాయి, సమాజంలో కాదు. కనుక నా కేంద్రీకరణ వ్యక్తిపైనే. నేను వ్యక్తిని మార్చగలిగితే కనుక ముందు వెనుకలుగా ప్రపంచం అనుసరిస్తుంది. అది అనుసరించి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే అది నవీన మానవుడిలోని సౌందర్యాన్ని చూస్తుంది. నవీన మానవుడు కేవలం అంకగణితంలోనే నిష్ఠాతుడు కాడు. అతను సంగీతాన్ని ఆస్వాదించగలడు, కూర్చగలడు, అతను నృత్యం చేయగలడు, అతను గిటార్ వాయించగలడు. అది అతని మస్తిష్కానికి అపారమైన విశ్రాంతినిస్తుంది. ఎందుకంటే మస్తిష్కం ఇక పనిచేయడం లేదు. మరి నవీన మానవుడు కేవలం హృదయానికి చెందినవాడు కాదు. అతను మరింత లోతుల్లోకి జారిపోయే, మరి కేవలం ఉండే లక్షణాలు ఉంటాయి. మీ ఉండడం అనే దాని మూలమే మీ జీవితం యొక్క కేంద్రం. దాన్ని స్పృశించడమే, అక్కడ ఉండడమే పునరుత్తేజితం చేస్తుంది. మీ హృదయం మరి మీ మస్తిష్కాలకు చెందిన శక్తులన్నీ అపరిమితంగా హెచ్చింపబడతాయి. ఎందుకంటే మీరు ప్రతిరోజు ప్రతి క్షణం నూతన శక్తిని పొందుతూ ఉంటారు. ప్రస్తుతం ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త సైతం తన శక్యతలో 15% మాత్రమే వినియోగిస్తాడు. ఇక సాధారణ ప్రజల గురించి చెప్పేదేముంది? వారు ఎన్నడూ 5% నుంచి 7% మించరు. 3 కేంద్రాలు కలిసి పనిచేస్తూ ఉంటే మానవుడు సంపూర్ణంగా పనిచేయగలుగుతాడు. 100% మనం ఇక్కడే ఈ అవనిపైనే స్వర్గాన్ని సృష్టించగలం. అది మన చేతుల్లోనే ఉంది. కేవలం కొద్దిపాటి ప్రయత్నం, కొంచెం ధైర్యం, ఇంకేమీ అవసరం లేదు. అన్ని సాంకేతిక పరిజ్ఞానాల కోసం, అన్ని సౌఖ్యాల కోసం ప్రపంచం శాస్త్రీయంగా ఉండాలి. ప్రపంచం కవితాత్మకంగా ఉండాలి. లేదంటే మానవుడు కేవలం ఒక మరమనిషిగా మారతాడు. మస్తిష్కం ఒక కంప్యూటర్. కవిత్వం మరి సంగీతం మరి నృత్యం మరి గీతం లేకుండా మీ మస్తిష్కం చేసేదాన్ని ఒక కంప్యూటర్ మరింత సమర్థవంతంగా, అమోఘంగా చేయగలదు. పోపులు తాము అమోఘమైన వారమును ప్రకటించుకుంటున్నారు. వారు కాదు, కానీ వారు అమోఘమైన వారుగా ఉండాలనుకుంటే వారి మస్తిష్కాల స్థానంలో ఓ కంప్యూటర్ ని భర్తీ చేయవచ్చు. అప్పుడు వారు అమోఘమైన వారవుతారు. హృదయం అనేది ఒక పూర్తి విభిన్నమైన పరిధి. సౌందర్యాన్ని, ప్రేమను అనుభవించడానికి మరి దానిని వ్యక్తీకరించడానికి సంబంధించింది. కానీ అదే అంతా కాదు. మీరు మీ కేంద్రాన్ని చేరుకుంటే తప్ప మీరు అసంతృప్తితోనే ఉంటారు. మరి ఒక అసంతృప్తుడైన మనిషి ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే తన అసంతృప్తిని వదిలించుకోవడానికి అతను ఏమైనా చేస్తాడు. తనను తాను మరి తన కేంద్రాన్ని తెలుసుకున్న వ్యక్తి అత్యంత సంపన్నుడు. వాస్తవానికి దైవ సామ్రాజ్యం ఉన్నది అక్కడే. అది మీ సామ్రాజ్యం. అక్కడ మీరే దైవం. ప్రగాఢాంతర్గతంలో మీ అస్తిత్వంలో కేంద్రీకృతమై మీరు ఒక చక్రవర్తి అవుతారు. ఎంత బాగుంది మేడం. మరొక్కసారి చెప్పుకుందాం మేడం, ఈ పదం చాలా బాగుంది. తనను తాను మరి తన కేంద్రాన్ని తెలుసుకున్న వ్యక్తి అత్యంత సంపన్నుడు.
వాస్తవానికి దైవ సామ్రాజ్యం ఉన్నది కూడా అక్కడే. అది మీ సామ్రాజ్యం. అక్కడ మీరే దైవం. ప్రగాఢాంతర్గతంలో మీ అస్తిత్వంలో కేంద్రీకృతమై మీరు ఒక చక్రవర్తి అవుతారు. ఎస్. వ్యాపారవేత్త. నేను వ్యాపారవేత్తను. నేను ఓ ధ్యానిగా కూడా ఉండగలనా? ప్రతి వారు జీవితంలో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఒకరు వడ్రంగి పని చేస్తారు, ఇంకొకరు రాజుగా ఉంటారు, ఒకరు వ్యాపారవేత్త అయితే మరొకరు ఒక యోధుడు అవుతాడు. ఇక బ్రతుకు తెరువు మార్గాలు ఇవి. ఆహారాన్ని, ఒక నీడని సంపాదించుకునే మార్గాలు. అవి మీ అంతర్గత అస్తిత్వాన్ని మార్చలేవు. మీరు ఒక యోధుడైనా లేదా ఒక వ్యాపారవేత్త అయినా ఏ వ్యత్యాసం ఉండదు. ఒకరు తమ జీవికను సంపాదించుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు, మరొకరు మరింకేదో ఎంచుకున్నారు. ధ్యానం అనేది జీవితం, జీవిక, లవ్లీహుడ్ కాదు. లివ్లీహుడ్ కాదు, లవ్లీ. ఇక్కడ రెండు వచ్చినాయి మేడం. ధ్యానం అనేది జీవితం, జీవిక అనేది లివ్లీహుడ్ కాదు. మీరు ఏం చేస్తారో అనే దానితో దానికి నిమిత్తమే లేదు. మీరు ఏమిటి అనే దానితో దానికి నిమిత్తం అంతా ఉంది. అవును, వ్యాపారం మీ ఉనికిలోకి ప్రవేశించకూడదు, అది నిజం. మీ ఉనికి కూడా వ్యాపారం లాంటిదిగా తయారైతే ధ్యానం చేయడం కష్టతరం అవుతుంది. మరి ఒక అన్వేషకుడిగా ఉండడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే మీ ఉనికి వ్యాపారం లాంటిదిగా అయితే అప్పుడు మీరు మరీ అతిగా గణించేవారుగా తయారయ్యారు. మరి ఆ గణించే వ్యక్తి పిరికివాడు. అతను మరీ అతిగా ఆలోచిస్తాడు. అతను ఏ దూకడాన్ని చెయ్యలేడు. ధ్యానం ఓ గంతు మస్తిష్కం నుంచి హృదయానికి, మరి చిట్ట చివరగా హృదయం నుంచి అస్తిత్వం వద్దకు మీరు మరింత లోతుగా వెళుతుంటారు. అక్కడ గణనలన్నింటినీ వెనుక వదిలేయవలసి వస్తుంది. అక్కడ తర్కాలు అసంగతమైనది. మనకున్న గణనలన్నింటినీ కూడా వెనుక వదిలేయాలంటే అక్కడ తర్కాలన్నీ కూడా అనంతగతమైపోతుంది. మీరు మీ చాతుర్యాన్ని అక్కడ తీసుకెళ్లలేరు. వాస్తవానికి చాతుర్యం అనేది అసలైన వివేకం కూడా కాదు. చాతుర్యం అనేది వివేకానికి ఒక దుర్బల ప్రత్యామ్నాయం. వివేకవంతులు కానీ వారే చతురతతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. వివేకవంతులైన వారు చతురతతో ఉండవలసిన అవసరం లేదు. వారు నిష్కపటమైన వారు చతురతతో ఉండవలసిన వారు అవసరం లేదు. వారు తెలియకుండా ఉన్న స్థితిలో నుంచి పనిచేస్తారు. మీరు వ్యాపారవేత్త అయితే అది పర్వాలేదు. జీసస్ ఒక ధ్యాని, మరి ఒక అన్వేషకుడు కాగలిగినప్పుడు, మరి చిట్ట చివరికి ఒక క్రీస్తుగా, ఒక బుద్ధుడిగా కాగలిగినప్పుడు, మరి అతను ఒక వడ్రంగి కుమారుడు. తన తండ్రికి సహాయపడుతూ కలపను తీసుకొస్తూ కలపను నరుకుతూ ఉండేవాడు. వడ్రంగి యొక్క కుమారుడు ఒక బుద్ధుడు కాగలిగినప్పుడు మీరెందుకు అవ్వలేరు? మీరు ఒక సాలేవాడు. అతను తన పనిని తన జీవిత కాలం అంతా కొనసాగించాడు. తన జ్ఞానోదయం తర్వాత కూడా అతను ఇంకా నేస్తూనే ఉన్నాడు. అతను దానిని ప్రేమించాడు. ఎన్నోసార్లు అతని శిష్యులు అతన్ని అడిగారు. తమ కళ్ళల్లో కన్నీళ్లతో వారు అతనిని ప్రార్థించారు. ఇంకా పని చేయవలసిన అవసరం లేదు. మీ గురించి శ్రద్ధ తీసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఇంతమంది శిష్యులు ఉండగా మీరు మీ వృద్ధాప్యంలో నూలు వడుకుతూ నేస్తూ ఉండవలసిన అవసరం ఏముంది అని అడిగారు. కబీర్ అనేవాడు, కానీ నేను ఎవరి కోసం నేస్తున్నానో, నేను ఎవరి కోసం నూలు నూడుకుతున్నానో మీకు తెలుసా? భగవంతుడి కోసం. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరూ భగవంతుడే. ఇది నా ప్రార్థనా విధానం. కబీర్ ఒక బుద్ధుడు కాగలిగినప్పుడు, మరి అయినా కూడా ఒక సాలెవాడుగా ఉండగలిగినప్పుడు మీరు ఎందుకు ఉండలేరు? కానీ వ్యాపారం మీ ఉనికిలోకి ప్రవేశించకూడదు. వ్యాపారం కేవలం ఒక బాహ్య విషయంగా ఉండాలి. కేవలం జీవనోపాధి మార్గాలలో ఒకటి కావాలి. మీరు మీ దుకాణాన్ని మూసివేసిన తర్వాత మీ వ్యాపారం గురించి మొత్తం మర్చిపోండి. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ మస్తిష్కంలో దుకాణాన్ని మోస్తూ ఉండకండి. మీరు మీ ఇంటి వద్ద మీ భార్యతో, మీ పిల్లలతో ఉన్నప్పుడు ఒక వ్యాపారవేత్తగా ఉండకండి. అది అసహ్యకరమైనది. మీరు చేసే పనుల చేత మీ ఉనికి రంగు నలుపుకుంటుంది అని దాని భావం. చేయడం అనేది ఒక ఉపరితల విషయం. మీరు చేసే కార్యం అనే దానికి ఉనికి అతీతమైనదిగా ఉండాలి.
మీరు ఎల్లప్పుడు మీ కార్యాన్ని పక్కకు పెట్టగలిగి మీ ఉనికి యొక్క ప్రపంచంలోనికి ప్రవేశించగల సమర్థులై ఉండాలి. ధ్యానం అంతా దాని గురించే. కనుక ఒక వ్యాపారవేత్తగా ఉండండి, కానీ కొద్ది గంటల పాటు దాని గురించి అంతా మర్చిపోండి. మీ సాధారణ జీవితం నుంచి పారిపోమ్మని మీకు చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. సాధారణమైన దానిని అసాధారణమైన దానిగా రూపాంతరం చేయడానికి, రసవాదాన్ని, మార్గాలను మరి సాధనాలను మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మీ దుకాణంలో ఒక వ్యాపారవేత్తగా ఉండండి, మరి ఇంటి వద్ద ఒక వ్యాపారవేత్తగా ఉండకండి. మరి కొన్నిసార్లు కొన్ని గంటలు ఇంటిని, కుటుంబాన్ని, భార్య పిల్లల్ని సైతం విస్మరించండి. కొద్ది గంటల పాటు కేవలం మీతో మీరు ఏకాంతంగా ఉండండి. మీ స్వంత అస్తిత్వంలోకి మరింత గాఢంగా మునిగిపోండి. మిమ్మల్ని మీరు ఆస్వాదించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మరి నెమ్మదిగా బాహ్య ప్రపంచం నుంచి ఏ కారణం లేకుండా, బాహ్యం నుంచి కల్పించబడకుండా ఒక గొప్ప ఆనందం ఉబికి వస్తుంది అనే ఎరుక మీకు కలుగుతుంది. ఇది మీ స్వీయ రుచి, ఇది మీ స్వీయ పుష్పీకరణ, ఇదే ధ్యానం. నిశ్శబ్దంగా కూర్చొని ఉండి ఏమి చేయకుండా ఉన్నప్పుడు వసంతం వస్తుంది. మరి పచ్చిక తనంతట తాను పెరుగుతుంది. నిశ్శబ్దంగా కూర్చోండి, ఏమీ చెయ్యకుండా వసంతానికై నిరీక్షించండి. అది వస్తుంది, అది ఎల్లప్పుడూ వచ్చింది. మరి అది వచ్చినప్పుడు పచ్చిక తనంతట తానే పెరుగుతుంది. కారణరహితమైన ఆనందం మీలో ఉదయించడం మీరు చూస్తారు. అప్పుడు దానిని పంచుకోండి, అప్పుడు దానిని ప్రజలకు పంచండి. అప్పుడు మీ దాతృత్వం అంతర్గతమైనది అవుతుంది. అప్పుడు అది కేవలం ఏదో లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఒక సాధనం కాదు, అప్పుడు అది అంతరస్థ విలువను కలిగి ఉంటుంది. నా సన్యాసం సాధారణ ప్రపంచంలో జీవించడమే తప్ప మరేమీ కాదు. కానీ ఏ విధంగా జీవించడం అంటే మీరు దాని ఆధీనంలో ఉండరు, అతీతంగా ఉండటం, ప్రపంచంలోనే ఉండటం, మరి దానికన్నా కొద్దిగా ఉన్నతంగా ఉండడం, అదే సన్యాసం. అది మీరు మీ భార్య పిల్లల నుంచి, వ్యాపారం నుంచి పారిపోయే, మరి హిమాలయాలకు వెళ్ళిపోయే పాత సన్యాసం కాదు. ఆ రకమైన విషయం అసలు పని చేయనే లేదు. ఎందరో హిమాలయాలకు వెళ్లారు, కానీ వారు తమ మూర్ఖమైన మనసులను తమతో మోసుకెళ్లారు. వారికి హిమాలయాలు ఏ విధంగానూ దోహదపడలేకపోయాయి. దాని బదులుగా వారు హిమాలయాల సౌందర్యాన్ని నాశనం చేశారు. అంతే. హిమవన్నగాలు మీకు ఏ విధంగా సహాయపడగలవు? మీరు ప్రపంచాన్ని వదిలేయవచ్చు, కానీ మీరు మీ మనస్సుని ఇక్కడ వదిలేయలేరు. మనస్సు మీతోనే వెళ్తుంది, అది మీలోనే ఉంది. మీరు ఎక్కడ ఉన్నా అదే మనస్సు మీ చుట్టూ అదే రకమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు మీ ప్రపంచాన్ని వదిలేయవచ్చు, మీరు అలాగే ఉంటారు. మీరు మళ్ళీ అదే ప్రపంచాన్ని సృష్టిస్తారు, ఎందుకంటే మీరు మీ మనస్సులో ఒక బ్లూ ప్రింట్ ను మోస్తూ ఉంటారు. అది ప్రపంచాన్ని వదిలేయడం అనే ప్రశ్నే కాదు, అది మనస్సును మార్చడానికి, మనస్సును త్యజించడానికి సంబంధించిన ప్రశ్న. ధ్యానం అంటే అదే. ఎంత బాగుంది మేడం, ఒక్కొక్క చాప్టర్ సూపర్ మేడం. బౌల్స్ మేడం. ఎస్ మేడం. దానిలో మొత్తం రుచి, ఆయన రుచి అంటున్నాడు కదా, ఆ రుచిని నేను ఆస్వాదిస్తున్నా మేడం. నిజంగా అసలు ఒక్కొక్క అక్షరం రుచి ఎంత తీయగా, ఎంత మధురంగా ఉంది అసలు. అమెరికన్ బౌల్స్ అని పిలువబడే మార్మికుల శాఖ శరీరంతో సహా జీవితపు అన్ని రీతులను వేడుక చేసుకునేది. అమెరికన్లమైన మేము మా శరీరాలను ఆరోగ్యకరమైన ఆహారం, ఎరోబిక్స్ మరి మర్దనలతో పోషించుకుంటాం. సామీప్యాలలో పోలిక ఉన్నా కూడా శరీరాన్ని గుర్తించిన మా అవగాహన బౌల్స్ అవగాహన లాంటిదే అని నేను అనుకోను. అది అలాంటిదేనా? చాలా వ్యత్యాసం ఉంది. మరి ఆ వ్యత్యాసం కేవలం పరిమాణ సంబంధమైనది కాదు, గుణ సంబంధమైనది కూడా. ఆధునిక ప్రపంచానికి, ఆధునిక మనస్సుకు కేవలం శూన్య ఆలయం మాత్రమే తెలుసు. ఆ ఆలయంలో కొలువై ఉన్న వారి గురించి అది పూర్తిగా విస్మరించింది. కనుక మనం ఆలయాన్ని పూజిస్తూ పోతాం, కానీ దైవం విస్మరించబడతాడు. జీవితం యొక్క కేంద్రాన్ని గురించి ఏమీ తెలియక మనం కేవలం కైవరాం పైనే తిరుగుతూ మరి లోలతతో వర్తిస్తుంటాం. ఒక అమెరికన్ తన శరీరాన్ని శరీరం లాగే పోషిస్తుంటాడు. ఒక బౌల్
తన శరీరాన్ని భగవంతుని గర్భగుడిలా అర్చిస్తాడు. బౌల్ అంట మేడం. ఇది బౌల్ అంటే ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక అమెరికన్ తన శరీరాన్ని శరీరం లాగే పోషిస్తాడంట, కానీ ఒక బౌల్ తన శరీరాన్ని భగవంతుని గర్భగుడిలా అర్చిస్తాడు అంటే ఇక్కడ అర్థం ఏది తీసుకోవాలి మేడం? ఇప్పుడు చదివే పేరు అయిపోయిందా? అయిపోయిందా మేడం టైము? ఎస్ రేపు కంటిన్యూ చేద్దాం మేడం ఇది. ఓకే, థ్యాంక్ యూ మేడం.